ఇద్దరు ఒక పోతే ఒక అమ్మాయి తిరిగి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ మీద నెక్స్ట్ ఎవరిడే అరేంజ్ చేసిన తర్వాత యువజన విభాగం అధ్యక్షుడు పొన్నాల సంపత్ గారు వై చెన్నతేజ రాము చెన్నతేజ చాలా సంతోషం కలిగింది ఏంటంటే రాష్ట్ర స్థాయి ఉత్తీర్ణతనేమో 32% ఉంటే మన కేసీఆర్ కోచింగ్ సెంటర్ ఉత్తీర్ణత 84%. హైదరాబాద్ లో పోయి రూములు కిరాయి తీసుకొని ₹1000 కట్టి నానా ఇబ్బందులు పడే కాడనేమో 34% పరీక్ష వచ్చింది. కానీ మన కేసీఆర్ కోచింగ్ సెంటర్ లో చక్కగా ₹1 కట్టకుండా మంచిగా డైలీ వచ్చిండ్రు చదువుకున్నారు. ఇచ్చిన పుస్తకాలు చదువుతుంటే రాష్ట్రంలోనే నాకు తెలిసి ఏ కోచింగ్ సెంటర్ లో 84% రిజల్ట్ రాలేదు. ఇది ఒక్క కోచింగ్ సెంటరే మనకి 618 మంది పరీక్ష రాస్తే 517 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ 517లో కూడా మా సర్పంచ్ అన్నట్టు పాపం 1 మార్కు 2 మార్కులని 50 మంది పోయి జనరల్కి ఇంకొక 50 మంది పాస్ అయ్యారు. కొద్దిగానే 1-2 మార్కులనే 50 మంది పోయింది. లేకపోతే ఇంకా మనం టాప్ ముందు రాష్ట్ర స్థాయిలో తెలుగు రాసిన దాంట్లో 32% అర్హత సాధిస్తే మన కేసీఆర్ కోచింగ్ సెంటర్ 82% అర్హత సాధించింది. చాలా సంతోషంగా ఉంది. అయితే నేను మీ అందరికీ కూడా కోరేది ఒకటే, ఈ కంటిన్యూ చేయండి. మీరు ఇప్పుడు రిలాక్స్ కావద్దు. ఎందుకంటే డిఎస్సితో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో, తెలంగాణ రాష్ట్ర గురుకులాల్లో కూడా ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ కూడా మీరు రాయాలి ఎగ్జామ్స్. డిఎస్సి కూడా మీరందరూ కూడా ఎగ్జామ్స్ రాయాలి. ఈ రెండు కాకుండా ఇంకోటి కూడా వస్తున్నది, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. అతి త్వరలోనే ఒక 500 పైకి ఒక సిద్దిపేట జిల్లాలోనే 500కు పైగా గ్రూప్ 4 ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతాం. సో అది ఓన్లీ సిద్దిపేటలే 95% లోకల్స్ కి రిజర్వేషన్. ఆ గ్రూప్ 4 ఉద్యోగాలకు కూడా నేను కోచింగ్ ఇప్పిస్తాను. అలా మీరు అడుగుతున్నా మనం బిఎస్సి రాయడంతో పాటు గ్రూప్ 4 కూడా రాసుకున్నాం. ఏదొస్తే అది ఫస్ట్ మళ్ళీ మంచిది వస్తే ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు, అంతే కదా. అన్నింటిలో కూడా ఒక ప్రయత్నం అయితే చేయాలి. గ్రూప్ 4 కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా రాబోతాం. మీరు దాంట్లో కూడా రండి. గ్రూప్ 4 కోచింగ్ కూడా వస్తే గ్రూప్ 4 కోచింగ్ ఇస్తాం, బిఎస్సి కోచింగ్ ఇస్తాం, ఇంకా ఇతర ఉద్యోగాలకు కూడా మీకు కోచింగ్ ఇస్తాం. సో మన పిల్లలు మాకు ఎంత ఇవాళ నమ్మకం అనిపించింది, ఎంత సంతోషం అనిపించింది అంటే దేనికైనా